హలో వ్యూవర్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్. ఈరోజండి మన క్లాస్లో భాగంగా ఈ శారీని పలాజో ఫుల్ సర్కిల్ ప్యాంటు కుట్టుకోబోతున్నామండి. దానికోసం నేను ఈ శారీ తీసుకున్నానండి. ఈ శారీలో నేను 4 మీటర్స్ మాత్రమే కట్ చేసుకుంటానండి. ఈ పక్క బార్డర్ అండి, నెక్స్ట్ ఇటు సైడ్ కూడా ఒక బార్డర్ వచ్చిందండి. ఈ 2 సైడ్లు బార్డరు నేను కట్ చేసేసుకుంటాను 4 మీటర్స్కి. ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫుల్ వీడియోస్ చూడండి. మన వీడియోస్ దాదాపు 90+ వరకు ఉన్నాయండి, ఒకసారి వాచ్ చేయండి. ముందుగా ఇది కట్ చేసేసుకుందామండి. 4 మీటర్స్ క్లాత్కి ఈ బార్డర్స్ కట్ చేసేసుకుందాం. ముందు నడుము తీసుకుందామండి. మనము నడుము నాకు 44 ఇంచెస్ ఉంది, అంటే 40 ఇంచెస్ నడుము అండి. 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఒకవేళ మీడియం సైజ్ అయితే ఒక 3 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం నడుము కోసము ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలండి. మనకి 10 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ 11 ఇంచెస్ కావాలండి. 11 ఇంచెస్ కావాలంటే ఇక్కడ చూసుకున్నామండి. ఇదో ఇంతవరకు వచ్చింది. మార్క్ చేసుకుందామండి. మార్క్ చేసుకొని కౌంట్ చేసుకుందాం. ఎయిట్ ఇంచెస్ అండి. ఇక్కడ 8 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ కూడా నడుముకి 8 ఇంచెస్ పెడుతున్నాను. మీకు ఎంత నడుము ఉంటుందో ఆ నడుముని 4తో డివైడ్ చేసుకోండి. అప్పుడు మీకు ఇక్కడ నడుము ఎంత పెట్టుకోవాలో మనకి ఐడియా వచ్చేస్తుంది. ఇంతవరకు వచ్చిందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి మనము కొలుచుకుందాము. 12 అండి. మనకి 11 చాలు కాబట్టి ఇంకొంచెము పైకి పెట్టుకుందామండి. ఇలా చూసుకోవాలన్నమాట మనము ఎంతైతే మనకి సరిపోతుంది అని. ఇక్కడ 8 పెట్టాం కదండి, ఇప్పుడు 7 పెట్టుకుందామండి ఈసారి. ఇలా చూసుకోవాలండి మనము, ముందు గుడ్డిగా కట్ చేసేసుకోకుండా మనకి నడుము ఎంత రావాలి అని. ఇప్పుడు దీన్ని కొలుచుకుందామండి. ఇప్పుడు 11 వచ్చేసిందండి ఇంచుమించుగా, కాబట్టి ఇది సరిపోతుంది మనకు. అయితే ఇది మార్క్ చేసుకుందామండి. మార్క్ చేసేసుకున్నామండి నడుము మనము. ఇది 4 బిట్లు కదండి. 1 2 3 4 3 4. ఇది ఫోల్డింగ్ నా సైడ్ వేసుకున్నానండి. ఆ లాస్ట్కి ఎడ్జెస్ ఉన్నాయి, పైన ఎడ్జెస్ ఉన్నాయండి. ఇటు సైడ్ కూడా డబుల్ ఫోల్డింగ్ మన పక్క వేసుకుంటే సరిపోతుందండి. మనం ఎప్పుడు అనుకుంటుంటాం కదా సమోసా మడత అని. ఇదేనండి మనం అంబ్రెల్లా కట్టు, సమోసా మడత ఏదనుకున్నా ఇదేనండి. ఇప్పుడు మనకి ఇక్కడ నడుము పార్టు వచ్చేసిందండి. ఇది ఇంత కట్ చేసేసుకుంటే మనకి కిందికి వచ్చేసరికి ఇంకా సాగుతుందండి. అందుకు ఎప్పుడు కుట్లు వేసుకునేటప్పటికి ఒక 1/2 ఇంచ్ పైకే పెట్టుకోవాలండి. ఎప్పుడైనా ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలండి. ఈ రౌండ్ కట్ చేసుకునేటప్పటికి మనకి సాగుతుంది అనమాట. ఇది మనం కొలుచుకున్న కొలత. ఇది కట్ చేయాల్సిన ఇదండి. ఇప్పుడు పొడవు చూసుకుందామండి. పొడవు వచ్చి 31 ఉందండి. 31 ప్లస్ ఇది ఒక 3 ఇంచెస్ వస్తుందండి. మనకి ఒక 34 వస్తుందండి. నాకు యాక్చువల్గా అయితే 45 కావాలండి పైన. ఇప్పుడు ఇక్కడ నుంచి టోటల్గా ఈ లెంత్ ఎంత ఉందో ఈ మూల నుంచి పెట్టుకుందామండి. ఇక్కడ నుంచి పెట్టుకున్నా పర్వాలేదు. ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ 31 అండి.
అలాగే ఇంకొంచెం దూరంలో నుంచి 31 ఇలా మార్కింగ్ పెట్టుకోవచ్చండి. దాని బదులు ఇక్కడ నుంచి టోటల్ లెంత్ చూసుకునేసి మనము 37.5 ఉందండి. ఇంకా టోటల్గా అంతవరకు 37.5 మార్క్ పెట్టేద్దామండి. ఇలా మొత్తం అంతా మనము మార్క్ పెట్టేసుకున్నామండి. మార్క్ పెట్టేసుకున్న తర్వాత మనకి ఈ నడుము ప్లస్ ఇక్కడ ఈ కింద సైడ్ బాటము రెండు కట్ చేసేద్దాం. నడుము మాత్రము మీరు బై 4 వేసుకోవాలండి. ఇవి 4 మడతల మీద ఉన్నాయి కాబట్టి బై 4 వేసుకోవాలి. ఒకవేళ మీకు ఇది టోటల్ లెంత్ సరిపోయే పని అయితే ఇందులోనే పెట్టేసుకొని పైన నడుముకి ఊరికే సన్న బెల్ట్ వేసేసుకోవచ్చండి. ఒకవేళ సరిపోనప్పుడే మనము నడుము పట్టి వేసుకోవాల్సి వస్తుంది. దీనికి బార్డర్ తీసేసాం కాబట్టి మనకి కొంచెం పొడవు తక్కువ వస్తుందండి. ఇప్పుడు కట్ చేసేద్దామండి. కట్ చేసేసామండి. ఇలాగా ఇది మనకి ఫుల్ సర్కిల్ అండి. ఇది నడుముకండి. ఇక్కడ ఒక సైడ్ ఫోల్డింగ్ వచ్చింది, ఒక సైడ్ ఓపెన్స్ వచ్చాయి మనకు. అయితే నడుము మనకి 44 ఉంది కదండి. 44లో మనకి 11 రావాలి ఒక సైడ్కి 11. అయితే ఇక్కడ జాయింట్ ఇంకోటి వేసుకోవాలి కదండి. నేను అందుకు 12 పెడుతున్నాను. అలాగే పొడవండి. పొడవు టోటల్ పొడవు మనకి 45 అండి. 34 వరకు పొడవు వచ్చిందండి. ఇంకా మిగతా 11 ఇంచులు మనకి నడుముకి నడుము బెల్ట్ రావాలండి. నడుము బెల్ట్ రావాలంటే అందుకు 12 ఇంచులు పెట్టుకోవాలి. ఇంచుమించుగా ఇక్కడ ఉందండి. ఈ కొంచెం మార్క్ వేసేసుకునేసి ఇక్కడ కట్ చేసేద్దామండి. మార్క్ వేసుకున్నామండి. ఇది కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఇది నడుము పట్టికండి. మనకి కిస్తా వచ్చి 15 ఇంచులు పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి పొడవు 45 ఉంది కదా. 45లో 3వ భాగము 15 ఇంచెస్ అనమాట. 40 పైన ఆల్రెడీ 11 ఇంచులు వెళ్ళిపోయిందండి. ఇంకొచ్చేసి 4 ఇంచెస్ ఉంటుంది. 4 ఇంచెస్కి ఇక్కడ నుంచి మార్క్ పెట్టుకుంటామండి. మామూలుగా ఫ్రీ సైజ్ అంటే ఇక్కడ నుంచి మనకి ఎంత కావాలనో చూసుకునేసి ఒకవేళ 10, 11 ఇట్లా చూసుకునేసేసి మనము ఇక్కడికి పెట్టేస్తామండి. ఒకవేళ 11 అనుకుందామండి, కొంచెం మీడియం సైజ్ అయితే ఇక్కడ మనము ఒక 2 ఇంచెస్ పెట్టేసుకునేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ మూల నుంచే అండి, మూల నుంచే మనము ఇక్కడికి రౌండ్ వేసేస్తాము. స్ట్రైట్ వేసేస్తాం. ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ గీత వేస్తామండి. ఇక్కడ మనము ఒక 1 ఇంచ్ వరకు రౌండ్ తీసేసుకునేసి ఇది కిస్తాకు పెట్టుకుంటామండి. అయితే ఇక్కడ మనం నడుము పట్టీకి మనకు దాదాపు 11 ఇంచెస్ వెళ్ళిపోయినాయండి. నడుము పట్టీకి ఇది వెళ్ళిపోయిందండి. ఇది వెళ్ళిపోయాక ఇంకా కింద మనకి ఎంత వస్తుందండి? 4 ఇంచెసే కదా. 4 ఇంచెస్ అండి. ఈ 4 ఇంచెస్కి ఇక్కడ 1.5 తీసుకుంటామండి. మార్క్ చేసుకున్నామండి. దీన్ని రౌండ్ చేసుకున్నాము. ఇంకా ఇదొక్కటి మనకి ఇస్తాకి కొంచెమే తీసుకుంటున్నామండి. ఇక్కడ మనకి ఈ ప్లేస్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది కిస్తా ప్లేస్ అండి. ఇది నడుముకు వచ్చిన ప్లేసు. మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్గా 15 ఇంచెస్ రావాలి. ఇప్పుడు ఆల్రెడీ పైన మనకి ఎక్స్ట్రా పెట్టుకొని ఉన్నాం కదండి, వచ్చేసిందండి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఇప్పుడు కిస్తా ప్లేస్ వచ్చేసినట్టే అనమాట.
ఇకండి ఇప్పుడు ముందుగా ఈ కిస్తా ప్లేసులు జాయిన్ చేసేసుకుందామండి. ముందు నడుం పట్టి రెడీ చేసేసుకుందామండి. ఒక సైడ్ జాయింట్ ఉందండి, జాయింట్ వేసేసుకుందాం. ఇవి రెండు కిస్తా ప్లేస్లు జాయిన్ చేసేసుకుందామండి. ఇంకా ఇది మన నడుం పట్టీకి కింద సైడ్ జాయిన్ చేసేస్తున్నామండి. ఈ నడుం పట్టి జాయిన్ చేసేసాక పైకి ఈ నడుం పట్టి దగ్గర ఇలా మడిచేసి పైన స్టిచ్ వేస్తున్నామండి. జాయిన్ చేసేయాలండి. ఇక్కడండి జాయిన్ చేసేద్దాం. ఇది కూడా 2 స్టిచెస్ వేసేయాలండి. ఇక ఈ నడుం దగ్గర అండి ఇలా మడిచేసి ఎలాస్టిక్ వేసుకునేదానికి లేదా మనకి థ్రెడ్ వేసుకునేదానికి కుట్టేసుకోవాలండి. మనం ఒక 1 ఇంచ్ పెట్టుకున్నాం కదండి, ఒక 1 ఇంచ్ వెడల్పుతో ఇక్కడ నుంచి కుట్టేసుకుంటూ ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చేటప్పటికి నిలిపేయాలండి. నడుం పట్టి ఇలా వేసేసుకున్నామండి. ఎలాస్టిక్ మనం కట్ చేసుకున్నాం కదండి, ఇది బాటము. ఇప్పుడు మనకి తయారైపోయింది కదండి. ఇంకా దీన్ని ఇలా పెట్టేసి ఇది పైన దీనికి ఇలా పెట్టేసేసి ఈ బార్డర్ వరకు స్టిచ్ వేస్తూ వచ్చేస్తామండి. తర్వాత ఇలా తిప్పేసేసి ఇక్కడ కుట్టు వేసేద్దాం పైన. అప్పుడు ఇది అడుక్కు వచ్చేస్తుందండి. ఇక్కడ మనం గ్యాప్ పెట్టుకున్నాం కదండి, ఈ గ్యాప్లో నుంచి ఇలా ఎలాస్టిక్ ఎక్కించేసుకోవాలి, లేదా మీరు థ్రెడ్ అయినా కూడా ఎక్కించేసుకోవచ్చండి. ఇలా ఎక్కించేసుకున్నాకండి కొద్దిగా మీరు చూసుకోవాలండి, లాగి చూసుకోవాలి మీకు సరిపోతుందా లేదా అని. చూసుకున్న తర్వాత ఈ ఎలాస్టిక్ రఫ్ చేసేయాలండి. ఇలా పెట్టేసి రఫ్ చేసేయాలి. ఈ రెండు ఇంకా ఇలా పెట్టేసి రఫ్ చేసేద్దామండి. ఇంకా ఈ గ్యాప్ క్లోజ్ చేసేయాలండి. ఇలా సెట్ చేసేసుకున్నాకండి పైన స్టిచ్ వేసేయాలి.
ఇలా ఎలాస్టిక్ వేసేసుకున్నాం కదండి, చూడండి. ఇలా వేసేసుకున్నాక ఈ కింద లెగ్ నుంచండి ఇలా అండి కింద సైడు లెగ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచి మొత్తం ఇలా వేసుకుంటూ వచ్చేయాలండి. ఇది సెంటర్ అండి. సెంటర్కి ఈ సెంటర్ వచ్చేటట్టు చూసుకోవాలి. మళ్ళీ ఇది కంటిన్యూయేషన్ అండి. ఈ లెగ్ నుంచి ఈ చివరి వరకు వేసేయాలండి. చూడండి, ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి ఇలా వేసుకుంటూ వచ్చి ఈ సెంటర్ నుంచి మళ్ళీ ఈ లాస్ట్కి ఇలా వేసేయాలండి. వేసేద్దామండి. మన పలాజో ప్యాంట్ అండి ఈ విధంగా వచ్చేసింది. ఇక్కడ మనకి కిస్తా నుంచి ఇంత లూజ్ ఉంది కాబట్టి మనకి ఎక్కడ టైట్ పట్టుకోదండి. అలాగే పైన ఎలాస్టిక్ వేసేసుకున్నాము. ఇది నడుం పట్టి అండి. రెగ్యులర్గా అయితే కొంచెము మీడియం సైజ్ పిల్లలైతే ఇంత నడుం పట్టి ఏం పడదండి. ఇక్కడ నుంచే మనము కొలుచుకోవచ్చు. అందులో ఇది బోత్ సైడ్స్ బార్డర్ ఉంది కాబట్టి అండి మనకి దాదాపు ఒక 8-10 ఇంచెస్ వరకు వెళ్ళిపోయింది కాబట్టి కొంచెం పట్టి పెద్దది పడిందండి. చూడండి, ఇలాగా ఫ్రీగా మన గాగ్రా ఉన్నట్టే ఉంటుందండి వేసుకుంటే. ఇక్కడ కింద సైడ్ మనము ఇంత ఉందండి మనకి కింద గోలు. చూడండి, 4 మీటర్స్ కదా, ఫుల్ గోల్ వచ్చిందండి. ఒక్కొక్క లెగ్గుకి ఇలా వచ్చేస్తుంది. ఇలా ఒక్కొక్క లెగ్ ఇలా వచ్చేస్తుందండి. ఇది ఇంకో లెగ్ అండి. చూడండి, ఇలా ఇంకొక లెగ్ అండి. ఇది ఈ విధంగా మనము మన పలాజో ప్యాంటు, ఫుల్ సర్కిల్ పలాజో ప్యాంటు స్టిచ్ చేసుకున్నామండి. కింద సైడు ఈ బార్డర్ కూడా మనము వేసేసుకున్నామండి. ఫుల్ లుక్ ఉంటుందండి వేసుకుంటే. పైన కొద్దిగా షార్ట్స్ వేసుకోవాలండి, షార్ట్ లెంత్ కుర్తీలు, అప్పుడు చాలా బాగుంటుందండి వీటికి. ఇదండి మన క్లాస్ ఈరోజు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.